కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంవత్సరం తిరగక ముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. డాబా పెచ్చులు ఊడి నీరు చిరికి లోపలికి గదుల్లోకి నీరు కురుస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ 57వ డివిజన్ పరిధిలో ఉన్న మల్లమడుగు గ్రామ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ ఘటన వెలుగు చూసింది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గత ప్రభుత్వ కేసీఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం మొత్తం నాసిరకంగా ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బృహత్కరంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును మొత్తాన్ని కూడా అబాస్పాలనని చెప్పుకోవచ్చు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించేసి ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అయింది. ఆ గతంలో ఇందిరం ఇల్లు నిర్మాణం చేసిన సమయంలో అల్లుడు వస్తే కాళ్ళు బయట కనబడుతున్నాయి, ఎలా నిద్రపోవాలి, ఎలా సంసారం చేయాలని చెప్పి డాంబికాలు మోగించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఆయన మొత్తానికైతే మాత్రం సీఎం కేసీఆర్ ఆయన అయిన తర్వాత ఆయన హయాంలో నిర్మాణం చేపట్టినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చూసుకుంటే మొత్తం ఎక్కడెక్కడ నాసిరకంగా ఉంది. మనం చూసుకోవచ్చు ఖమ్మం రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లెమడుగు గ్రామ పంచాయతీ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు గృహ నిర్మాణ సముదాయం సుమారు 1161 కోట్ల రూపాయల నిధులు పైగా వెచ్చించేసి సుమారు ఇక్కడ కొన్ని 50 కుటుంబాలు పైగా నిర్మాణం చేసే విధంగా నిర్మాణం చేపట్టారు. అప్పుడు ఉన్న అధికారులు కనీసం క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా కనీసం ఈ యొక్క నిర్మాణం చేసే సమయంలో ఎలాంటి ఈ యొక్క ప్రాంతానికి వచ్చేసి సందర్శించి ఎలా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఈ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది కూడా కనీసం చూడలేని పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో నెలకొంది. మొత్తానికి అయితే మరి ఇప్పుడు చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఈ యొక్క గృహ నిర్మాణం చేసే సమయంలో ఈ పైన మన టాప్ ఫ్లోర్ లో 5 అంతస్తుల ఫ్లోర్ లో ఇప్పుడు ఇది ఉంది. మన ఇక్కడ ఉండదు సార్, అది ఇక్కడ ఉన్నటువంటి దానికి సుమారు 2 అంగుళాలు 3 అంగుళాల వరకు కూడా అంటే స్లాబ్కి ఇక మొత్తం రంధ్రాలు పడేసి ఇక చిన్నపాటి అంటే ఉదయం పూట ఈ రోజున కాసేపు పావుగంట సేపు కూర్చున్నటువంటి వర్షానికి ఇక స్లాబ్ మొత్తం కూడా పెచ్చులుడిపోతున్న నేపథ్యంలో మొత్తానికి ఇసుక మొత్తం కూడా చూసుకోవచ్చు. ఎలాంటి ఎక్కడా కూడా సిమెంట్ అనేది కూడా కంటికి కనబడిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం కేవలం అంటే పక్కన ఉన్నటువంటి మున్నేరులో ఉన్నటువంటి ఇసుకతోటి కనీసం డస్ట్ తోటి మొత్తానికి కూడా ఇక నిర్మాణం చేపట్టారు. ఇక నిర్మాణం చేపట్టి చూసుకోవచ్చు మనం చాలా క్లియర్ గా ఎక్కడికక్కడ అంటే స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్న నేపథ్యం ఉంది. మొత్తానికి స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్న నేపథ్యం. నైట్ పూట కనుక వర్షం వస్తే కనుక తమ కుటుంబాలు ప్రాణాలు గాల్లో పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి స్థానికులు ఆవేదపడుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే వీళ్ళంతా కూడా వెహికల్ సెక్షన్ గతంలో వివిధ ప్రాంతాల్లో ఉండి కాయ కష్టం చేసుకుంటూ పనులు అమ్ముకుంటూ అదేవిధంగా కొన్ని అంటే ప్రైవేటు ఆటో దోలుకుంటూ అదేవిధంగా వ్యాపారం నిర్వహించుకుంటున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం మహిళలు ఎక్కువగా ఈ యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే మల్లెమడుగు గ్రామ పంచాయతీతో పాటుగా మధుర కావచ్చు, వైరే కావచ్చు, అదేవిధంగా పాలేరు నియోజకవర్గంతో పాటుగా సత్తపల్లి వివిధ ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణ విషయం చూసుకొని చాలా నాశనంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం సుమారు ఎక్కడ చూసినా సరే స్లాబ్ పెంచడం మొత్తం పూర్తిగా విడిపోతున్న నేపథ్యం ఉంది. అయితే ఈ సుమారు ఈ మల్లెమడి గ్రామ పంచాయతీలో ఎన్నికల ముందు అంటే 1 సంవత్సరం ముందు మాత్రమే ఇక ఈ నిర్మాణం చేపట్టారు. సంవత్సరం కూడా పూర్తి కాలేనంత వరకు కూడా ఇక నిర్మాణం పూర్తి అయిపోయి కానీ అడావోడిగా ఎన్నికల ప్యాకేజ్ ఎన్నికల స్టంట్లో భాగంగానే అప్పుడు రవాణా శాఖ మంత్రి పోడ అజయ్ కుమార్ యొక్క ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా కాకమునిపే మొత్తంగా లబ్ధారులు ఎంపిక చేయడం జరిగింది. మొత్తానికైతే స్థానికులకు అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికుల మహిళలు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎప్పుడు ఇచ్చారమ్మ ఇక్కడ? ఇది మేము దౌసలాపురం అగ్రహారం కాలనీ అండి. అగ్రహారం కాలనీ నుంచి వచ్చాము. మాకు శ్రావణ మాసం ఆగస్టులో మమ్మల్ని వెళ్ళమని చెప్పారండి. పాలు పొంగించుకొని ఉండండి అన్నీ అయిపోయినాయి అన్నారు. అప్పటికి కూడా కరెంటు లేకపోయినా కూడా అసలు ఇంటికి గట్టలేని వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఉన్న ఒక 2 months 3 monthsకి కొంచెం ఒక బలుపు ఇచ్చేసి వైర్లు ఆగారు. వాళ్ళని చూసి ఇక మేము కూడా వచ్చి చిన్న చిన్న వర్క్ చేసుకున్నాము. మళ్ళీ ఆగస్టు వస్తే 1 year అవుతుందండి. ఈ లోపే మరి 1 వర్షానికే ఇట్లా అయిపోయింది. మరి ముందు మేము ఎలా ఉండగలుగుతాము? అసలు లేని వాళ్ళని ఇచ్చారు. ఇచ్చిన సంతోషం కూడా 1 year కూడా అసలు మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము. ఆ సంతోషం అనేది కూడా లేకుండా చేస్తారా? అసలు ఇలాంటప్పుడు ఒక 60 గజాల స్థలం అట్లే ఇచ్చినా కూడా బాగుండేది. ఏదో ఒక రేకులన్నా లేకపోతే గుడిసె వేసుకొని ఉండేవాళ్ళం. మాకు ఇచ్చినట్టే ఇచ్చారు. మరి ఉండే పరిస్థితి కూడా లేకుండా అవుతుందేమో. ఎర్త్ వైర్లు కూడా పైనే కట్టారంటే మరి ఆ ఎర్త్ వైర్ల వల్ల పిల్లలకి షాక్ వచ్చినా చేసేవాళ్ళు. ఏడుకు వచ్చే అవకాశం కూడా లేదండి. రోడ్డు కూడా బాగలేదు. అంబులెన్స్కి దబాలను ఫోన్ చేసినా కూడా 100 ఫోన్ చేసినా దేనికి ఫోన్ చేసినా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళైతే లేరండి. ఇక్కడ ఏదైనా హఠాత్తుగా ఏదైనా జరిగినా కూడా మాకు అందుబాటులో మాత్రం ఏమీ లేదు. ఏ సౌకర్యమో సరిగా లేదు. తీసుకొచ్చేసారు, ఇక్కడ ఉండమని చెప్పారు. అన్ని సౌకర్యాలు మాకు కావాలండి. మెయిన్ ఇక్కడ ఏంది చిన్నపిల్లలు వేసుకున్నారు. ఈ వైపు చూస్తేనేమో ఇక్కడ మొత్తం నీళ్ళు మొత్తం కూడా పావుగంట సేపు కురిసిన వర్షానికే మొత్తానికైతే నీళ్ళు సింక్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉంది? ఆగస్టు నెలలో ఇచ్చారు, వచ్చామండి. ఇక్కడ అసలు చాలా ప్రాబ్లం ఉంది. అసలు రహదారి అస్సలు లేదండి. నైట్ పూట రావాలంటే పనికి వెళ్ళిన వాళ్ళు, కూలి పనికి వెళ్ళిన వాళ్ళే ఉంటున్నారు. ఇక్కడ వీధి లైట్లు లేవు. చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. 1 వర్షానికే రోడ్లన్నీ అసలు సముద్రాలలాగా నీళ్ళన్నీ మొత్తం పైన కానీ నడుస్తానికి కానీ చాలా
చాలా చాలా ఘోరంగా ఉంది. అసలు అపార్ట్మెంట్స్ అన్ని పెచ్చులు ఊడిపోతున్నాయండి ఒక్క వర్షానికే. పిల్లల్ని వేసుకొని ఉండాలంటే జ్వరాలు వచ్చినా రోగాలు వచ్చినా అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. చాలా అసలు చిన్నపిల్లలతో చాలా భయం వేస్తుందండి. ఒక్క వర్షానికే దోమలు, చీమలు, బొద్దింకలు, రకరకాల, మొన్న పాము కూడా వచ్చిందండి, పెద్ద పాము. అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర గంజాయి తాగుబోతోళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడుతుండ్రండి మగవాళ్ళు రావటానికి. కానీ చాలా ప్రాబ్లంగా ఉంది మాకు. రావాలంటే చీకట్లో పనికి వెళ్ళిన వాళ్ళు చాలా భయం వేస్తుంది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది. మాకు రోడ్లు, వీధి లైట్లు కావాలి. మొత్తానికి అయితే మొదటి సాయంత్రం పూట కూడా ఎక్కువ గంజాయి బ్యాచ్ ఉందని చెప్పి మహిళలు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇక మల్లెమడుగు గ్రామ పరిధిలో సుమారు అంటే మొత్తం ఒకవైపు దానవాయి కూడా ఉంది, మరోవైపు సమీపంలో సబ్ జైలు కూడా ఉంది, మధ్య ట్రాక్ తప్ప. అయితే డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల కూడా మొత్తానికి అయితే ఇక దుర్వాసనతో పాటుగా పొల్యూషన్ అంటే మొత్తం కూడా అక్కడ డంపింగ్ యార్డ్ కనుక నిప్పు పెడితే మొత్తానికి అయితే మాత్రం ఈ పొగంతా కూడా భారీ లెవెల్లో అంటే సుమారు కిలోమీటర్ల కొద్ది వస్తున్న నేపథ్యం. గతంలో కూడా ఈ డంపింగ్ యార్డ్కి నిప్పు పెట్టిన సమయంలో మొత్తానికి అయితే మాత్రం ఆ ప్రాంత పొగంతా కూడా ఖమ్మం పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పలు డివిజన్లు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకోవచ్చు అంటే ఇప్పటికే ఈ యొక్క సమీపంలో మనం చాలా క్లియర్గా విజువల్ చూసుకోవచ్చు. పక్కన మరో బ్లాక్ కూడా పైన నుంచి కూడా ఒక వర్షాన్ని పడితే కనుక వాటర్ పోయే సదుపాయం లేకపోవడంతో గోడల నుంచి కూడా లీక్ అవుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికి అయితే మనం చాలా క్లియర్గా దాంట్లో నుంచి చూసుకోవచ్చు మన పక్కన ఉన్న అపార్ట్మెంట్కి. అయితే దాంతో మరోవైపు చూసుకోవచ్చు ఇప్పటికే ఎడున్నటువంటి ఖమ్మంలో అంటే ఈ యొక్క ఇదే మల్లెమడుగు మన డబుల్ బెడ్రూమ్ సముదాయం సమీపంలో ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ చూస్తే కనుక దీనికి కూడా మొత్తం కూడా పెచ్చులుడిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నీళ్లను బయటికి పోయే ఆప్షన్ లేకపోవడంతో స్థానికులే పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అపార్ట్మెంట్కి సంబంధించిన నీళ్ల మొత్తాన్ని కూడా బయటికి తోడేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇక ఎర్త్ వైరు కూడా పైన ఉండటం వల్ల కూడా మొత్తానికైతే ఎర్త్ వైరు వల్ల కూడా కరెంటు షాక్ తగిలి కూడా 2-3 మహిళలు కూడా గాయపడిన నేపథ్యం కూడా ఉందని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది మనతో మాట్లాడుతుందాం. సార్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నా పేరు బోడా వీరన్న. ఈ డబల్ బెడ్రూమ్లకు రోడ్ లేదు. రోడ్ లేక జనాలు ఆ రోడ్లో రావడానికి దిగబడిపోతుంది. బిల్డింగ్ మీద నీళ్ళు ఆగి ఇక్కడ ఉన్న 8 అపార్ట్మెంట్లు కూడా దీంట్లో 5 అపార్ట్మెంట్లు నీళ్ళు ఆగి కూలిపోయేటట్టుంది. ఇక్కడ ఒక్క మనుషులు డబల్ బెడ్రూమ్లో లేకుండా యాప్ చెట్టు కింద బయట ఉంటారు. 2 రోజుల నుంచి వాళ్ళు నిద్ర లేదు, ఏం లేదు, చాలా భయపడిపోతున్నారు. ఎమర్జెన్సీ ఇది ఒకటి చేయాలి. అంతే రోడ్డుకు కూడా రోడ్డు వేయాలి. ఆ డంపింగ్లో మన సాగర్ కాల కింద గంజాయి తాగుతారు, మందు తాగుతారు, 20 పొరలు సార్లు ఉంటారు. జనాలు గొడవలు చేస్తారు. ఇక్కడ రావడానికి పోలీసు రావడానికి రోడ్ లేదు, అంబులెన్స్ రావడానికి కూడా ఒక రోడ్ లేదు. దయచేసి ఆ రోడ్డు ఎమర్జెన్సీ వాళ్ళకి రోడ్లు వేయాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అర్జెంటుగా చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనికి లీడర్లు వచ్చి చూసి కమిషనర్ గారు కూడా రావాల్సింది డిమాండ్ చేస్తున్నాం. కొద్ది వర్షానికే చెరువులను తలపిస్తున్న డబల్ బెడ్రూమ్ మల్లెమడుగు డబల్ బెడ్రూమ్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారని ఆశతో వచ్చినటువంటి ఈ పేద ప్రజానికానికి ఒక చేదు అనుభవంలా ఎదురవుతుంది. ఎందుకంటే అతి కొద్ది వానకే చెరువులను తలపిస్తున్నాయి ఈ డబల్ బెడ్రూమ్లు. డబల్ బెడ్రూమ్ మొత్తం కుంగిపోయి వర్షపు నీళ్ళన్నీ ఇళ్లలో చేరి కరెంటు షాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి మరి చదువుకోవడానికి సౌకర్యాలు లేవు. మరి అంగన్వాడీ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పేద ప్రజలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలని, మరి ఈ డబుల్ బెడ్రూమ్ రావడానికి రహదారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గింత వర్షానికే మరి బండ్లు స్కిడ్ అయి కింద పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఏరియాలో అనేక రౌడీ బ్యాచీలు, అల్లరి మోకలు బాగా సంచరిస్తున్నాయి. అలాంటి అల్లరి మోకలను అరికట్టే నాదుడు లేకుండా కరువైపోయింది. ఎక్కడి నుంచి వచ్చి బ్రతుకు తెరువు కోసం జీవిస్తున్నటువంటి ఇలాంటి గృహాల మధ్య మరి అశాంతి నెలకొల్పుతున్నటువంటి వారి మీద మరి కొంచెం అధికారులు చేతకన్ను వేసి మరి ఈ కురుస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లని మంచిగా చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. సుమారు 10 ఎకరాల పై విస్తీర్ణంలోని ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గత కేసీఆర్ ప్రభుత్వం. కానీ అంగరంగ వైభవంగా నిర్మాణం చేపట్టే, అడావుడిగా చేపట్టే, కానీ ఎలాంటి క్వాలిటీ పరిణామాలు చేపట్టకపోవడంతో మొత్తానికైతే మాత్రం ఇక ఏడున్నటువంటి సుమారు 6 బ్లాకులలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరలా ఇప్పుడు కొత్తగా కట్టారంటే గతంలో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ హయాంలో మరొక బ్లాక్ నిర్మాణం చేసేందుకు కూడా వాళ్ళు శ్రీకారం చుట్టారు. అయితే ఆ సమయంలో కూడా ఎలాంటి ఈ ఇబ్బంది అంటే ఆ సమయంలో సగం పనులు పూర్తి అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణం సంబంధించి
సమయంలో ఎక్కడ కూడా కనీసం సంబంధిత నిర్మాణం చేపట్టిన డిపార్ట్మెంట్ సిబ్బంది కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, ఎవరు కూడా కనీసం ఇటు వైపు కూడా కన్నెత్తి చూడబడే కారణం కేవలం అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి యొక్క అనుచరులు ఈ యొక్క నిర్మాణానికి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ బినామీలు ఉండడం వలన కూడా అధికారులు కూడా కనీసం చర్య తీసుకోకపోయినటువంటి నేపథ్యం ఎదురైంది. మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ స్థానికులు వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నా కానీ కనీసం వాటికి ఎలాంటి సదుపాయాలు లేకపోవడం కాకుండా చిన్నపాటి వర్షానికి అపార్ట్మెంట్ మొత్తం కూడా పైన నీరు చేరుకొని మొత్తం పెచ్చులుడి పోవడంతో స్థానికులు ఆవేదన. ఒకవేళ ఈ యొక్క అర్ధరాత్రి పూట వర్షం కనుక కురిస్తే ఒకవేళ నీళ్లు సింకేది కనుక కరెంటు కనుక ఒక షార్ట్ సర్క్యూట్ అయితే పరిస్థితి ఎవరు, జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహించాల్సి వస్తుందనే ఒక రీతిలో ఇక స్థానికులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే మాత్రం ఈ ఖమ్మం రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఇక మల్లెమడుగులో ఒకటే కాదు ఈ యొక్క ఇలాంటి సమస్య మొత్తం కూడా సుమారు ఏ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఒకవైపు అల్లీపురం ఖమ్మం నగర సమీపంలో ఉన్నటువంటి అల్లీపురంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ కూడా సరైన సదుపాయాలు లేవు. కనీసం క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అయ్యేరు లేకపోవడంతో గుత్తేదారు తన ఇష్టానుసారంగా డస్ట్ను ఏర్పాటు చేసుకొని డస్ట్ తోటి సిమెంట్ క్వాలిటీ తగ్గించేసి నాసిరక నిర్మాణం చేసే ఫలితంగా అక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా మొత్తానికి చిన్నపాటి వర్షానికి కూడా సింక్ అయిపోతున్న నేపథ్యం యావత్తు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.